సిబిఐ అంటే కాంగ్రెస్ బీజేపీ ఇంటెన్షన్ అని, కేసీఆర్ కట్టిన కాళేశ్వరంపై కాంగ్రెస్ అక్కసు బహిర్గతమైందని జిల్లా పరిషత్ తొలి చైర్పర్సన్ దా వసంత సురేష్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ఐఎంఏ హాల్ సమీపంలో గల ఆచార్య జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తహసీల్ చౌరస్తా వద్ద నల్ల రిబ్బన్లతో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళ్ళుండి చూడలేని కబోదుల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు. గాడిదకైనా తెలుసు గంధపు చెక్కల వాసన అన్నట్లు ప్రపంచంలోని అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గా పేరుగాంచిన ప్రాజెక్టు విలువ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ బీజేపీలకు తెలియకపోవడం విచారకరమని అన్నారు. మొన్నటి వరకు కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తూ నివేదిక బహిర్గతం చేయకుండా నచ్చినట్లుగా నివేదిక కుదించుకొని అసత్య ప్రచారాలకు తెరలేపడం, అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పి ప్రతిపక్షానికి సమయం ఇవ్వకుండా అడ్డుకోవడం సరికాదని అన్నారు. వాస్తవాలు ఎప్పటికీ దాగవని అన్నారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే సిబిఐ పేరుతో మరో కొత్త డ్రామాకు శ్రీకారం చుట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల రూరల్ అర్బన్ మండల అధ్యక్షులు ఆనందరావు, తుమ్మ గంగాధర్, పట్న ఉపాధ్యక్షుడు ఒళ్లం మల్లేశం, ప్రధాన కార్యదర్శి ఆనందరావు, మాజీ కౌన్సిలర్లు దేవేందర్ నాయక్, కవారి శివకేశ్వర బాబు, సమిళ్ల శ్రీనివాస్, మాజీ సర్పంచులు బుర్ర ప్రవీణ్ గౌడ్, లక్ష్మణరావు, గంగారాం, ఎల్ల రాజన్న, బీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్వరరావు, దయాల, మల్రెడ్డి, కిషోర్, రిజ్వాన్, శ్రీనివాస్ గౌడ్, రవీంద్రరావు, అనురాధ, నక్క గంగాధర్, హరీష్, ప్రతాప్, సాగర్ రావు, విజయ్, సన్నిత్, గంగారెడ్డి, వేణుమాధవ్, శ్రీనివాస్, మహేష్ గౌడ్, భగవాన్, ముత్యం, బాలచందు, మోహన్, శ్రీపాల్, మహేష్, పోచమల్లు రాజేష్, ఫహాద్, అజయ్, ఆసిఫ్, తిరుపతి, గంగాధర్, మోహన్, కర్ణాకర్, రైతులు తదితరులు పాల్గొన్నారు. అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ 9 వస్తే దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కి. ఏ చిన్న కార్యక్రమం పెట్టి, ఏ పెద్ద సభ పెట్టినా కూడా రేవంత్ రెడ్డికి కేసీఆర్ను బదనాం ఎట్లా చేయాలి, కేసీఆర్ను ప్రతిష్టను ఎట్లా దిగజార్చాలి మరి అని చెప్పేసి కాలయాపన చేస్తూ మరి కేసీఆర్ను తిడుతూ ఈ యొక్క దాదాపు 2 సంవత్సరాల పరిపాలన మొత్తం కూడా మరి కాలక్షేపం చేస్తూ గడుపుతూ ఉన్నాడు. కాబట్టి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలి. మరి ఎట్లా చేస్తే బదనాం అవుతాడనంటే ఇలా 1,00,000 కోట్ల ఎకరాలకు మరి నీళ్ళు ఇచ్చినటువంటి మాగాణి కాళేశ్వరం, మరి తడారిన మరి భూములకు ఒక జీవనాధార ఇలా కాళేశ్వరం, మరి ప్రపంచంలోనే మరి అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కట్టినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్, మరి ప్రపంచం అప్పుడపడే విధంగా మరి దేశమే ఆశ్చర్యపోయే విధంగా కట్టినటువంటి కాళేశ్వరం, గతంలో మరి ఎండిన పంటలకు, ఎండిన బీడు భూములకు నీళ్ళు ఇచ్చినటువంటి గొంతుక ఇవాళ కేసీఆర్ గారు. అటువంటి గొంతుకను మరి చుంచేయాలి, మరి ఆనవాళ్ళు చేరిపేయాలని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఒకనాడు మరి ఇదే రేవంత్ రెడ్డి ఏమని మాట్లాడిందంటే సిబిఐ అనేది ఒక జేబు సంస్థ నరేంద్ర మోడీకి అని చెప్పేసి సేమ్ 2024 ఆగస్టులో 30 రోజు ఇదే ఒక సభలో మాట్లాడింది. ఎక్కడ ఎలక్షన్లు వస్తే అక్కడ సిబిఐ కానీ మరి సిబిఐ ఐటీ మరి ఈడీ దాడులను అక్కడికి పంపించి ఎంక్వైరీ చేస్తాడు. మరి అక్కడ ఏదో అవినీతి మరక అని చెప్పేసి జైల్లో వేసే విధంగా ప్రయత్నం చేస్తాడు. ఇది ముమ్మాటికి కూడా మరి నిన్న మళ్ళీ సిబిఐకి అప్పచెప్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డి, మోడీ, కాంగ్రెస్, బీజేపీ కలిసి ఆడుతున్నటువంటి నాటకం, ఇది ఒక డ్రామా. మరి వీళ్ళిద్దరు కూడా ఒకటైపోయిందా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఇవల్ల కేసీఆర్ గారి ప్రతిష్ట దిగజార్చాలంటే ఆనాడు ప్రధానమంత్రి మోడీ తరం కూడా రాలేదు. మరి ఇలా రేవంత్ రెడ్డి నీ చోటే బాయ్, బడే బాయ్ అని చెప్పేసి మాట్లాడుకుంటారు. కాబట్టి మరి మోడీ గారు జాతీయ హోదా ఇచ్చినటువంటి పోలవరం ప్రాజెక్టు ఇప్పటికీ ఎన్నిసార్లు గులిపోయినా కూడా దాని గురించి మరి ఎన్డీఏసీ రాదు, ఎవరు కూడా మాట్లాడరు. కానీ మరి దాదాపు కొన్ని వేల సొరంగాలు, కొన్ని లింకు కెనాళ్ళు, ఎన్నో మీటర్ల మరి పైప్ లైన్లు ఉన్నటువంటి ఈ కాళేశ్వరం మరి చివరి ఆయకట్టు వరకు కూడా ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ది. కాబట్టి దాంట్లో భాగంగా మరి ఇలా మేడిగడ్డలో చిన్న పిల్లర్ పోతే అది 10% కూడా కాదు. మరి బదనాం చేసే ప్రభుత్వం ఏది అధికారంలో ఉంటే దాన్ని కొనసాగించాలి. ఏది ఇబ్బంది జరిగినా కూడా దాన్ని రిపేర్ చేయించి ప్రజలకు, రైతులకు వినియోగం తీసుకొచ్చే విధంగా చేయాల్సిన బాధ్యత మరి ఇప్పుడు కూర్చున్నటువంటి ప్రభుత్వం చేయాలి. ఈ కాళేశ్వరం అనేది ఒక అవినీతి అని చెప్పి ఒక కట్టుకథ కాలక్షేపం మరి చేస్తూ మరి సిబిఐకి అప్పగిస్తున్నా అని చెప్పడం ఇది మూర్ఖపు ఆలోచన. నువ్వు ఒక ముఖ్యమంత్రి అయితే, నిజంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే దాన్ని వెంటనే రిపేర్ చేయించి రైతులకు నీళ్ళు ఇవ్వాలి. మరి అదే కూలిపోయిందని చెప్పినావు కదా, ఇలా
అశ్వరావుపేట పంప్ హౌస్కు నీళ్ళు ఎట్లా వస్తున్నాయి, ఇదే పక్కకు ఉన్నటువంటి అంతర్గం పక్కకు రాంపూర్లో పంప్ హౌస్ ఉంటుంది. మరి రాంపూర్ నుంచి భూమి పెడితే ఆ చెరువుల నుండి ఇలా పంటలు పండుతున్నాయి, అవన్నీ సస్యశ్యామలం ఎట్లయినాయని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాయ నీళ్ళు ఎట్లా వచ్చినాయి, నంది మేడారంకు నీళ్ళు ఎట్లా వచ్చినాయి, అన్నారం సుందిల్లా మరి ఏ విధంగా ఉంది, కొండపోచమ్మ సాగర్ మరి ఈ విధంగా ఎక్కడ చూసినా కూడా ఎక్కడ కూడా పిల్లలు ఉండలే. అన్ని ప్రాజెక్టులు కూడా మంచి బలంగా పటిష్టంగా ఉన్నాయి. మరి రాచరికపు పోకడలకు ఇలా ఈ రేవంత్ రెడ్డి పోయి ఎట్లన్నా వేసి కేసీఆర్ను బదనం చేసి కేసీఆర్ ప్రతిష్టను దిగజార్చి మరి సిబిఐ కప్పచెప్పి ఇలా కుట్రపూరితంగా కుట్రలు పడుతున్నాడు తప్ప ఇటువంటి కేసులకు సిబిఐ కప్ప చెప్పినా ఈడీ కప్ప చెప్పినా కూడా భయపడే రక్తం కాదు ఇది. తెలంగాణ రక్తం తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసినటువంటి నాయకుడు ఉద్యమంలోనే భయపడలేదు కేసీఆర్ గారు. ఇప్పుడు భయపడే ప్రసక్తి లేదు. కక్ష సాధింపు రాజకీయ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ జైత్యాల నియోజకవర్గ మా నాయకులం అందరం కూడా కేసీఆర్ గారికి అండగా బీఆర్ఎస్ పార్టీకి అండగా మేమందరం